ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆ కార్యక్రమం ఏంటంటే గతంలో 2014లో పెట్టినటువంటి అన్నా క్యాంటీన్ అనమాట. అన్నార్తుల ఆకలి దప్పిక తీర్చేటటువంటి అన్నా క్యాంటీన్లకు మరొకసారి రూపకల్పన చేసింది. గతంలో ఎన్నికల హామీల్లో భాగంగా అన్నా క్యాంటీన్లు అయితే మాత్రం తిరిగి పునరుద్ధరిస్తామని చెప్పడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో అయితే మాత్రం అన్నా క్యాంటీన్లు మూసివేసి, అంటే దాదాపు ఆకలిగా ఉన్నోడికి పట్టెడు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈరోజు సోషల్ మీడియా అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా సరే అన్నం ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టండి అని చెప్పేసి చాలామంది అవేర్నెస్ అవ్వచ్చు, లేకపోతే స్వచ్ఛంద సంస్థలు అవ్వచ్చు, లేకపోతే ఇంకా దేవాలయాల్లో కూడా ఇట్లాంటి కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. కానీ గతంలో వైసీపీ ప్రభుత్వం అయితే మాత్రం ఈ అన్నా క్యాంటీన్ని నిర్ద్వందంగా వాటిని మూసివేయటం, అలాగే అంటే ఒక కక్ష కట్టినట్లు అనమాట. అన్నా క్యాంటీన్లు టీడీపీకి సంబంధించినటువంటి క్యాంటీన్లు, ఎన్టీఆర్ బొమ్మ ఉంది కాబట్టి వాటిని మూసివేయాలని చెప్పేసి గతంలో కూడా టీడీపీ నాయకులు చెప్పారు, అన్నా క్యాంటీన్లు మూసివేయద్దు, కాకపోతే పేరు అయినా మార్చుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది టీడీపీ నాయకులు. కానీ అదన్నీ పక్కన పెట్టేసి ఒక రాజకీయ కక్షతోటి మొత్తం కూడా అప్పుడు మూసివేసి అన్నా క్యాంటీన్ని వేరే అవసరాల కోసం ఉపయోగించుకోవడం జరిగింది. కానీ అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు అన్నా క్యాంటీన్ని తిరిగి తెరిచి ఆకలితో ఉన్నటువంటి అన్నార్తులకి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే దాదాపు 100 క్యాంటీన్ని ఆగస్టు 15 రోజున ఓపెన్ చేయాలని నిశ్చయించిన అనివార్య కారణాల వల్ల ఆ రోజు అయితే మాత్రం కొన్ని ముఖ్యమైన కోడ్లు అయితే మాత్రం ఓపెన్ చేస్తారు. మిగిలిన తర్వాత దశల వారీగా ఓపెన్ చేస్తారు. ఇక సెప్టెంబర్ 5న దాదాపు 80 క్యాంటీన్లు అయితే మాత్రం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక మిగిలినట్లు కూడా అంటే ఇప్పుడు ఈ క్యాంటీన్లన్నీ కూడా నగరాలు, పట్టణాలు, మరోపక్క మున్సిపల్ ఏరియాల్లో మాత్రమే ఇవి ఉంటాయి. అంటే పట్టణాల వరకు పల్లెటూరు నుంచి వస్తూ ఉంటారు కాబట్టి చాలామంది అనారోగ్య సమస్యలతో ఆసుపత్రులకు చూపించుకోవడం అవచ్చు, లేకపోతే ఇంకేదన్నా గవర్నమెంట్ ఆఫీసులకు ఏదైనా పని మీద వచ్చినా సరే, ఎరువులు కొనుక్కోవడానికి రైతులు వచ్చినా సరే, కొంతమంది విద్యార్థులు అయితే మాత్రం ఉదయాన్నే కాలేజీలకు వస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఈ యొక్క అన్నా క్యాంటీన్ ఉపయోగించుకోవచ్చు. ఉదయం బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, అలాగే మధ్యాహ్నం భోజనం, అలాగే సాయంత్రం డిన్నర్ కూడా ఉండేటట్టుగా ఈ యొక్క అన్నా క్యాంటీన్ అయితే మాత్రం రూపుదిద్దారు. 5 రూపాయలకే మనకు 5 రూపాయలకి పిల్లల చాక్లెట్ కూడా రాని పరిస్థితి ఉంది. కానీ మినిమం ఎంతో కొంత పేదల యొక్క బాధ్యతాయుతంతో ఉంటారన్న ఉద్దేశంతో ఈ 5 రూపాయలకి బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం డిన్నర్ కూడా 5 రూపాయలకే ఇక్కడ అన్నా క్యాంటీన్లో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి చాలామంది ఇప్పటికే దాతలు అయితే మాత్రం ముందుకు వస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే ₹1 కోటి విరాళం కూడా ప్రకటించారు. అంటే అమరావతిలో భూముల విలువ పెరిగినాయి కాబట్టి నాకు ₹100 కోట్ల ఆస్తి వచ్చిందని చెప్పేసి ఒక దాత అయితే మాత్రం ₹1 కోటి అన్నా క్యాంటీన్కి విరాళంగా ఇస్తానని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఇట్లా దాతల విరాళాలతోటే ఆ అన్నా క్యాంటీన్ నిర్వహించంటే విరాళాలతో కాకుండా వడ్డీలతోనే నిర్వహిస్తామని చెప్పేసి చెప్తున్నారు. మరోపక్క ఈ యొక్క అన్నా క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను అయితే మాత్రం అక్షయ పాత్ర ఫౌండేషన్కి అయితే అప్పచెప్పడం జరిగింది. వాళ్ళకైతే మాత్రం 12 క్యాంటీన్లు, అంటే అత్యాధునికమైనటువంటి పరికరాలు అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయి. అమరావతి చుట్టుపక్కల వాళ్ళ యొక్క క్యాంటీన్లు ఉన్నాయి. వాళ్ళు కూడా ఈ యొక్క అన్నా క్యాంటీన్కి అయితే మాత్రం ఫుడ్ సర్ఫర్ అనమాట, క్వాలిటీ విషయంలో వాళ్ళైతే మాత్రం రాజీ పడరు. ఈ నేపథ్యంలో వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఏదంటే మిగిలినటువంటి ఈ వచ్చేటటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో, 5 రూపాయలకు భోజనం, 5 రూపాయలకు టిఫిన్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి వచ్చిన తర్వాత మిగిలిన మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించేటటువంటి అవకాశం ఉంది. మొత్తానికి ఇదైతే మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరోపక్క గతంలో 2014లో అన్నా క్యాంటీన్ల ద్వారా దాదాపు 4,60,00,000 మంది అయితే మాత్రం అన్నా క్యాంటీన్లో వాళ్ళు అయితే మాత్రం ఉపయోగించుకొని ఆకలి దప్పికైతే మాత్రం తీర్చుకోగలిగారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించి ఎవరైతే ఆకలితో ఉంటారో, మరోపక్క అవసరాల నిమిత్తం సిటీకి రావచ్చు, మరోపక్క పట్టణాల్లోకి రావచ్చు, మరోపక్క అంటే మేజర్ పంచాయతీల్లో కూడా వెళ్ళే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మండల ఆఫీసులో అవ్వచ్చు, ఇట్లా అవసరం నిమిత్తం ఎవరో ఒకళ్ళు సిటీకి వెళ్తూ ఉంటారు కాబట్టి అక్కడ ఏ హోటల్లో తినాలి సరే దాదాపు ₹150 భోజనం అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి టిఫిన్ కూడా ₹30 నుంచి ₹40 ఉంటుంది. అక్కడ టీ తాగాలన్నా సరే మినిమం ₹10 అయినటువంటి పరిస్థితి. అట్లాంటిది పేదలకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చాలామంది నిరుపేదలు అయితే మాత్రం ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి ఎక్కడా కూడా క్వాలిటీలో రాజీ పడొద్దు అని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కొన్ని విషయాలను అయితే వెల్లడించారు.
అలాగే డొక్కా సీతమ్మ పేరు పెట్టాలనేటటువంటి ప్రతిపాదన కూడా తీసుకొచ్చారు. మొత్తానికి ఆ ప్రతిపాదన అయితే మాత్రం మధ్యాహ్న భోజనానికి పిల్లలు గుర్తుంచుకునే విధంగా డొక్కా సీతమ్మ అంటే అన్నపూర్ణమ్మ అలాగా అంటే ప్రతి పేద ప్రజలకు కూడా ఆమెకి ఆ అన్నం వడ్డించినటువంటి విషయం అవచ్చు, అన్నదాతగా ఆమె ఉండిపోయినటువంటి నేపథ్యంలో పిల్లలు పాఠశాల స్థాయి నుంచి తెలుసుకునే విధంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి అయితే మాత్రం రూపకల్పన చేశారు. ఇక అన్నా క్యాంటీన్లు అయితే అన్నా క్యాంటీన్లుగానే ఉంచాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ ఏదైతే ఉంది ఇది చాలామంది మధ్యతరగతి అవ్వచ్చు, లేకపోతే పేద ప్రజలు అవ్వచ్చు, పట్టణాలకు వచ్చే వాళ్ళకి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చాలామంది చెప్తున్నారు. ఇది మంచి పథకం అని కూడా చెప్తున్నారు. మరి వైసీపీ ఎలాంటి విమర్శలు గుప్పించుద్దో మరి రానున్న రోజుల్లో మనం వెయిట్ చేయాలి.